చెప్పాడండి పంటే నాయన దాని మీద ఒక చెప్పగానే ఏమండి నేను సుత్తే పొలలో కుట్టగొట్టడాన్ని నాకు పాలు లేవు పాలను ఎలా పెంచనండి అలాగనగానే నాయన ఈ అంటే నాయన అంటే పేరమ్మదేవి కూడా హరిణీదేవి కూడా ఆకాశరాజు కూడా ఏం చేస్తున్నారంటే నాయన ఉన్నారమ్మా నాయన అయ్యి నమ్మలు నొచ్చి కోటి నమ్మలు నొయ్యి గాని పాలకురులే పాలు పుట్టాయంటండి పద్మాదేవునంటే నాయన పాలిచ్చే బాలనే పెంచుతున్నారే పద్మాదేవని పేరు పెట్టారు చిన్నది అంతటికి వింతటికి 12 సంవత్సరాల వయసులు వచ్చాయి అక్కడ చూస్తే శ్రీనివాసుడికి 20 సంవత్సరాల వయసు వచ్చింది ఈ పద్మాదేవి ఒకనాడు అనుకున్నది తండ్రి గారండి ఏ రోజు చూసినా ఉద్యానవనంలో ఆడుకుంటున్నాను ఏమండి ఇంటిలోనే ఆడుకుంటున్నాను ఉద్యానవనంలోకి వెళ్తాను అలాగనగాని శ్రీనివాసుడు కూడా అక్కడ ఆలోచించాడు పద్మాదేవి అంటే ఎవరో చిన్నదంట ఉద్యానవనంలో ఆటలకు వస్తుంది ఇదే సమయంలో నేను కూడా వెళ్ళాలి అలాగని తల్లి గారి దగ్గర సెలవులు తీసుకుని శ్రీనివాసుని కూడా ఉద్యానవనంగా బయలుదేరాడు ఇటు 10 మంది చిలికతులు తీసుకుని పద్మాదేవి కూడా ఉద్యానవనంలోకి వచ్చింది ఉద్యానం వచ్చిన ఆయన పద్మాదేవి అంటండి ఆడుతున్నాదమ్మా ఆడుతున్నాదమ్మా పద్మాదేవుని శ్రీనివాసుడు చూశాడు ఈ చిన్నది ఎలాగైనా సరే నా దగ్గరికి రావాలి అలాగని శ్రీనివాసుడు నాయన అవతారం మారుతున్నట్టుగా ఉందా శ్రీనివాసుడు నాయన కృష్ణావతారం జ్ఞాపం వచ్చి సామల వారు కృష్ణావతారం ఎత్తి ఒక పున్నమ్మ చెట్టు ఎత్తి నాయన ఎన్ని పిల్లల కర్ర ఎలా పన్ని అసలు లాంటి పాటలో పాడుతున్నాడమ్మా నా పాడుతున్నాడమ్మా సుగులారగించింది అంటే నాయన శ్రీనివాసుల వద్దకు వచ్చి ఇలాగంటుందంటే ఏమండి నేను చూస్తే పున్నమ్మ చిందిల్లాగా ఉన్నారు పాటలు చూస్తే చాలా బాధపడుతున్నారు ఏమండి ఊరేగే పేరేగే గారా చెప్పండి కావండి గారా విన్నారా లేదండి కావండి గారా మీ ఊరు పేరు చెప్పినట్టయితే ఒక్కసారి నేను వింటానండి అని పద్మాదేవి శ్రీనివాసుని అడిగిందంట శ్రీనివాసుడు అంటున్నాడు పద్మా ఏంటి నా ఊరు పేరు అడిగావా నా ఊరు పేరు నీకు చెప్పాలంటే నువ్వు సుత్తే ఆడదనవి నేను సుత్తే మగతల మగవాడిని ముందుగా నీ జననామాన్ని చెప్పినట్టయితే నా జన్మనామాన్ని చెబుతాను అలాగనే పద్మాదేవి అంటుంది ఏమండి నారాయణ పట్నం రాజా నా తండ్రి గారి పేరు తల్లి గారి పేరు ధరణీదేవండి నా పేరు కూడా దేవండి నా జన్మనామాన్ని చెప్తాను మీ జన్మనామాన్ని మీరు చెప్పండి అలాగనగానే శ్రీనివాసుడు అన్నాడు చిన్నదానే